ఆమ్స్టర్డామ్ బెల్ఫాస్ట్ నుంచి అరౌండ్ 1 hour 15 minutes పట్టింది. ఆల్మోస్ట్ బెల్ఫాస్ట్ టు లండన్ ఎంత జర్నీ ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్లైట్ జర్నీ. ఈజీ జెట్ ఇంకా రైనేర్ కానీ చాలా ఎయిర్లైన్స్ అయితే వస్తాయి. రైనేర్ రాదనుకుంటా. ఈజీ జెట్ అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. అండ్ జర్నీ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ విండ్స్ వల్ల చాలా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేసేసాడు. నేను లాస్ట్ వరకు అసలు నాకైతే గ్యారంటీ లేదా అనుకున్నా. ఎందుకంటే సండే కొన్ని ఫ్లైట్స్ అయితే విండ్ వల్ల క్యాన్సిల్ చేశాడు. సో మార్నింగ్ ఎయిర్పోర్ట్ వెళ్ళినట్టునే అక్కడ ఆన్ టైం అనేది చూపించింది. కొన్ని ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేసేసాడు వేరే కంట్రీస్కి అనమాట. కరెంట్గా నేనైతే ఇప్పుడు ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ట్రైన్స్ ఉంటాయి, ట్రామ్స్ ఉంటాయి, డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. ఇంకా ఫెర్రీస్లో కూడా వెళ్ళొచ్చు అని ఒక టికెట్ మీద అయితే చూపించాడు. నేనైతే సింగిల్ డే జర్నీ టికెట్ అయితే తీసుకోలేదు. సింగిల్ టికెట్ అయితే తీసుకున్నాను నేను ఎక్కడికైతే వెళ్ళాలో. నేనైతే కరెక్ట్గా సిటీ సెంటర్లో బుక్ చేసుకున్నాను హోటల్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అయితే 3 o'clock ఇచ్చాడు. ఇంకా చాలా టైం ఉంది. సో అప్పుడు వరకు ఇంకా సిటీ అంతా ఇంకా ఇలా తిరగడమే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు. డచ్ రిలేటెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ డచ్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అందరూ మంచి యాక్సెంటే ఉంది ఇక్కడ. బ్రిటిష్ యాక్సెంటో తెలియదు, ఇంకా ఇక్కడ లోకల్ యాక్సెంటో తెలియదు. ఎందుకంటే ట్రైన్లో క్యాప్టెన్ అనౌన్స్ చేస్తున్నాడు కరెక్ట్ ఏ ప్లేస్లో దిగాలి, ఎక్కడ దిగాలి. యాక్సెంట్ వింటే నేను ఇంకా సేమ్ యూకే యాక్సెంట్ లాగే ఉంది. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా నా ఆపోజిట్లో స్టేషన్ ఉంది. అది బాగా చాలా పెద్దదిలా ఉంది ఇది. అండ్ ఈ ఆపోజిట్లో పోర్ట్ అనుకుంటా. చాలా ఫెర్రీస్ కానీ పెద్ద క్రూజ్ షిప్స్ కానీ ఆ వెనకన చాలా క్రూజ్ షిప్స్ అన్నీ ఫెర్రీస్ వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ఈవెన్ చాలా కంట్రీస్కి, షెంగెన్ కంట్రీస్కి కనెక్షన్స్ ఉంటాయి. ప్యారిస్ కానీ, ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బెల్జియం కూడా చాలా నియర్ ఇక్కడ నుంచి. మేబీ ఛాన్స్ ఉంటే బెల్జియన్ బార్డర్కి అయితే వెళ్ళి చూడాలి ఒకసారి టైం ఉంటే. అండ్ ఇక్కడ నుంచి బెల్జియం అరౌండ్ 4 hours చూపిస్తుంది. ట్రైన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ట్రైన్స్. సో నేను ఎగ్జాక్ట్గా అయితే సిటీ సెంటర్లో ఉన్నాను. అసలు ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే చాలా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. యూకేతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ నైట్ లైఫ్ అయితే ఎక్కువ ఉంది. షాప్స్ అయితే
ఓపెన్ చేసే ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ యాక్చువల్గా ఇది ఎక్కువ ఈ నెదర్లాండ్స్ మొత్తం కెనాల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కెనాల్స్లో క్రూజెస్ ఉంటాయి, చాలా చిన్న చిన్న బోట్స్. అక్కడికి వెళ్దామని ట్రై చేసి అడిగితే వాడు చెప్తున్నాడు టూర్స్ వాడు ఆల్మోస్ట్ అన్నీ బుక్డ్ అయిపోయి, రేపు అయితే మార్నింగ్ టూర్స్ ఉన్నాయి, రేపు 31st కాబట్టి. సో చాలా బిజీగా ఉంటుంది, అన్నీ ప్రీ బుక్డ్ అయిపోయి. సో కష్టమనే. అండ్ ఇంకా ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ ఇంకా అలాగే ఉంటాయి. మేబీ జాన్ వరకు ఉంటాయి ఇక్కడ మార్కెట్స్ అన్నీ. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ అయితే ఏం కనబట్టలేదు, జస్ట్ ఓన్లీ లైట్ డెకరేషన్స్ మాత్రమే. సో ఇదంతా మెయిన్ సిటీ సెంటర్ ఇది. ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళంతా వీడ్ లవర్స్ అనుకుంటా. ఎక్కడ చూసినా వీడ్ స్మోక్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా. కొంచెం డ్రగ్గీ ప్లేస్లో ఉంటుంది ఆమ్స్టర్డామ్ అంతా. చాలా చాలా బిజీగా ఉంది అయితే ఆమ్స్టర్డామ్ అయితే. సిటీ చూడడానికైతే పర్లేదు, బాగానే ఉంది. కనెక్షన్స్ అన్నీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రామ్స్, ట్రైన్స్, బస్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే అందరూ ఎక్కువ యూజ్ చేసేది ట్రామ్స్ కానీ ట్రైన్స్ కానీ యూజ్ చేస్తున్నారు. టెంపరేచర్ అయితే కంపేరింగ్ టు యూకే పర్లేదు, మరీ అంత చల్లగా అయితే లేదు, మేనేజబుల్ అన్నమాట. అండ్ ఇక్కడ సురేష్ రైనా రెస్టారెంట్ ఉంది. ఇక్కడ రైనా రెస్టారెంట్ అనుకుంటా నేమ్. దానికి వెళ్దామని ట్రై చేసా, కాకపోతే ఇక్కడ నుంచి లైక్ 54 minutes చూపిస్తుంది, 1 hour టైము. ఇంకా మరి రేపు ట్రై చేయాలి అది. సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. So time around టైం 9:30 అవుతుంది. ఇక్కడ మీరు సిటీ అంతా చూసుకుంటే ఇంకా ఎవరు పడుకోరు అనుకుంటా. ఇక్కడ యూకేకి క్వైట్ ఆపోజిట్ ఆమ్స్టర్డామ్. ఎక్కడ చూసినా వీడ్ అయితే స్మోక్ చేస్తున్నారు. రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్.
ఈరోజు అది కూడా మండే. ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇంకా నేనైతే ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా స్ట్రాంగ్గా స్మోక్ అయితే, వీడ్ చాలా డిఫరెంట్ వీడ్స్ అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. నా షాప్లో చూసారు కదా. ఇక్కడ యాక్చువల్గా నేను ఇందాక అక్కడ రెడ్ స్ట్రీట్లోకి వెళ్ళా కదా, అక్కడ యాక్చువల్గా ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు. మనకు ఐడియా లేదు, మనం కొత్తగా వచ్చాం కదా ప్లేస్కి. నేను వీడియోస్ చేస్తుంటే అక్కడ 2-3 ప్రాస్టిట్యూట్స్ వచ్చి నో వీడియో స్టాప్ ద వీడియో అని చెప్తున్నారు. ఇంకొంచెం షూట్ చేస్తుంటే కెమెరా ఇసిరేస్తారేమో, అలా అరుస్తున్నారు అందరూ. సో మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ చూసినా ఎవరు ఇక్కడ లోకలైట్స్ కానీ ఎవరు
ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ నేనైతే ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. మనం ఏదో సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ చూడడానికి కానీ వెళ్తున్నప్పుడు మనకు ఐడియా లేదు కదా, అక్కడ యాక్చువల్గా సైన్స్ కూడా లేవు, ఫొటోస్ తీయకూడదు అది ఇది. సో అదనమాట. అండ్ సిటీ చూసుకుంటే నైట్ లైఫ్ అయితే బాగుంది ఇక్కడ. యాక్చువల్గా నైట్ 10-15 యూకేతో కంపేర్ చేసుకుంటే బెటరే. రెస్టారెంట్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడైనా మనకి ఏదైనా తినాలనుకున్నా రెస్టారెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అదే యూకేలో అయితే ఈ టైంలో ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. అదనమాట. ఇది ఒకటి అయితే నచ్చింది నాకు. టెంపరేచర్ కూడా ఓకే, నో ప్రాబ్లం కంపేరింగ్ టు యూకేలో. అయితే ఇదే టెంపరేచర్ ఉంటుంది, 8 degrees. ఇక్కడ అయితే 8 degrees 9 degrees ఉంది ఇప్పుడైతే. సో వితౌట్ గ్లౌజ్ అయితే మనం నడవచ్చు ఈజీగా, ఏం కాకుండా. అండ్ ఈ సిటీ సెంటర్ ఉన్న లొకేషన్స్లో హోటల్స్ అన్నీ బాగా రష్గా ఉంటాయి ఎప్పుడు చూసినా. అండ్ సిటీలో ఎయిర్పోర్ట్కి సిటీకి ఏమాత్రం దూరం కాదు, చాలా దగ్గర. అరౌండ్ లైక్ 20 minutes 15 minutes రైడ్ అనమాట, అంతే. అండ్ సిటీ చూసుకుంటే చాలా చాలా క్లమ్జీగా ఉంది. అండ్ అంత హైజీనిక్గా లేదు సిటీ అయితే. ఏమో రాత్రి కదా మరి అలా ఉంటుందేమో. ఎక్కడ చూసినా బీరు బాటిళ్ళు పగలగొట్టడాలు అలాంటివన్నీ చేస్తున్నారు రోడ్డు మీద. ఎక్కడ చూసినా ఇంకా వీడే కెన్నాబీస్ ఎక్కడ చూసినా. మరి అంత గవర్నమెంట్ అంతా లీగల్గా చేసేటప్పుడు ఇంకా వీళ్ళు కూడా అలాగే చేస్తారు. సిటీ అయితే సేఫ్ అంటే ఏమో చెప్పలేం. సేఫ్ అంటే సేఫ్ అనే చెప్పాలి. సేఫ్ అనాలో తెలీదు, అన్సేఫ్ అనాలో తెలీదు. ట్రాన్స్పోర్టేషన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ మీకు కనిపిస్తున్నాయి కదా సైకిల్స్, ఇక్కడ ఎక్కువ సైకిల్ సిటీ అనుకుంటా ఇది. ఎక్కడ చూసినా చాలామంది సైకిల్ తొక్కుతూనే ఉంటారు. మనం కూడా రెంట్కి తీసుకోవచ్చు. నేను ఇంకా ఇవి ఫ్రీగా ఏమో అనుకున్నా, అందరూ రోడ్స్ మీద లాక్ చేసి వదిలేస్తారు సైకిల్స్ అలా. ఏమో ఇక్కడ ఎవరికి ఇక్కడ లాక్లైట్స్కి వీడియో తీయడం నచ్చదేమో, వింతగా చూస్తున్నారు. అండ్ మనకి ఇది అలవాటైన పని కూడా కాదు. అందరూ మన ఇండియా గురించి అంటారు, ఇండియా బాగోదు, హైజీనిక్గా ఉండదు అని అంటుంటారు కదా. ఇక్కడ కూడా అంతే. వీళ్ళు మన ఇండియాలో అక్కడక్కడ ప్లేసెస్ మాత్రం, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మన ఇండియా ప్లేసెస్లో అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడో ఏదో చిన్న చిన్న మైనస్ ఉంటాయి, అన్హైజీనిక్ ఫుడ్ కానీ అలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఈ వైట్స్ వాటిని వైరల్ చేయడం అది ఇంకా బాగా నెగిటివ్గా వెళ్తుంది. ఇక్కడ కూడా చూసుకున్నా సిటీలో చెప్పా కదా, ఎక్కడ చూసినా బీర్ బాటిల్స్, ఓవర్ బిన్స్ అన్నీ ఇంకా ఓవర్ఫ్లో అవుతుంటాయి అన్నమాట. సో రేపు అయితే నేను డచ్ విలేజ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి అరౌండ్ 1 hour అనుకుంటా. సో ఇక్కడ నుంచి ఆ డచ్ విలేజ్ 1 hour ఉంటుంది. అక్కడ చీజ్ మేకింగ్ అండ్ వుడెన్ బూట్స్ మేకింగ్ అవన్నీ ఉంటాయి. ట్రైన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆల్మోస్ట్.
ఇక్కడ నుంచి నేను ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి వెళ్ళాలి. ఆమ్స్టర్డామ్ సెంట్రల్ నుంచి ఇంకో డైరెక్ట్ ట్రైన్ ఉంది, జాన్సాషన్ విలేజ్ అదనమాట. సో సీ యూ టుమారో మార్నింగ్. బాయ్. సో వెల్కమ్ బ్యాక్. నేనైతే డచ్ విలేజ్లో ఉన్నాను. జాన్ హెచ్ కాదు, జాన్సచాన్స్. సో ఇదంతా ఒక విలేజ్, 16 to 18 సెంచురీస్లో కట్టిన విలేజ్ అనమాట. ఇప్పటికీ అదే ట్రెడిషన్ అయితే ఫాలో అవుతున్నారు. చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. సో ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. మ్యూజియంకి అయితే ఎంట్రన్స్ ఫీ అయితే ఉంటుంది, కాకపోతే విలేజ్ అయితే మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రెసిడెన్స్ అయితే ఉంటారు, ఆ రెసిడెన్స్ హౌసెస్లో అయితే మనం విజిట్ చేయడానికి అయితే అవ్వదు. వెదర్ అంతా క్లౌడీగానే ఉంది. బెస్ట్ విజిట్ టైం ఏంటంటే సమ్మర్ టైంలోనే, చాలా బాగుంటుంది. ఇప్పుడంతా వీడియో ఫొటోస్ క్యాప్చర్ చేసిన అంత క్లారిటీగా రావు. కరెక్ట్గా నేను కార్ పార్క్ ఎంట్రన్స్లో ఉన్నాను. నేనైతే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. 14 minutes వాక్ అయితే చూపిస్తుంది. అండ్ మనకి ఆమ్స్టర్డామ్ సెంట్రల్ కానీ ట్రైన్స్ కానీ తీసుకోవచ్చు. ట్రైన్స్ అయితే 21 minutes వాక్ అయితే చూపిస్తుంది. బస్ అయితే నేను ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే బస్సులో 14 minutes వాక్ వన్స్ మనం ఇక్కడ మ్యూజియంకి రీచ్ అయిన తర్వాత. పడకుండా ఉంటే బాగుంటుంది.
Have you tried the cheeses? You should try them. For me, for example, the old. ఇక్కడ మనం చీజ్ టేస్ట్ చేసి ట్రై చేసి కాంప్లిమెంటరీ ఒకసారి తిని చూసి మనం బై చేసుకుంటే బెటర్ అని చాలామంది ఇక్కడ చెప్తున్నారు. ఎలాగో నాకు తీసుకెళ్ళడానికి కూడా అవుతుంది. సో టేస్ట్ ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూస్తే చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి. You like to try the herbs and garlic? It's goat cheese with herbs and garlic. For you as well? There you are. My cousin told me not to try it. Very good cheese. చాలా బాగుంది ఫిష్ అయితే. సారీ ఆ చీజ్ ఉన్న ఫ్రెష్నెస్ అయితే తెలుస్తుంది. చాలా బాగుంది. అల్టిమేట్ అన్నమాట. అలా చీజ్ ఒకటే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. అండ్ పక్కన సాస్ కూడా ఇస్తున్నాడు. ఆ సాస్లో డిప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది ఒక వెరైటీ యొక్క తినేసే కడుపు నిండిపోయేలా ఉంది. చాలా డిఫరెంట్ చీజ్ అయితే ఉన్నాయి. బెల్లంగా ఉంది చూడడానికి. ఒక్కసారి ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. Sana göre değil. Ben onu beğendim. సో అంతా డిఫరెంట్ చీజ్ అన్నమాట. బియర్ మేడ్ ఫ్రమ్ కౌ, కోకోనట్ అండ్ గ్రీన్ పెస్టో. ఇది ఒక డిఫరెంట్ ఆర్గానిక్ అడవి. చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా చీజ్ డిప్స్ అనమాట. అదే ఇందాక చీజ్ బ్రేక్ చేసుకొని ఇందులో ఈ సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ ఇక్కడ చూసుకుంటే హ్యూమన్తో కూడా చీజ్ ఉంది. ఫస్ట్ టైం. సారీ సో ఇక్కడ అలా వాళ్ళు కట్ చేస్తుంటారు. ఇంకా మనం
వేస్తుంటారు, మనం ఇంకా నచ్చినట్టు తినడా. టేస్ట్ చేద్దాం. Y le dice